మన్మోహన్ సింగ్ మనకు ఆర్థికవేత్త, తర్వాత ఆర్బీఐ గవర్నర్గా చేయడం జరిగింది, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా చేయడం జరిగింది. 1991-92లో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దేశ ఆర్థిక వ్యవస్థనే పటిష్టపరిచింది. ప్రపంచ దేశాల్లోకెల్లా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కంటే కూడా భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి కారణం అంటే మన గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు చనిపోవడం మన దేశానికి చాలా చాలా నష్టం. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన బెడ్ మీద ఉండి కూడా పార్లమెంటుకు ఆయన అటెండ్ కావడం జరిగింది ఒక బిల్లుకు ఓటు వేయడానికనంటే నిజంగా కూడా ఆయన చిత్తశుద్ధి దేశం పట్ల ఎంత భక్తిభావన ఉన్నదో అదే ఒక నిదర్శనం. ఆయన అట్లే ఉండి ఇంకా సలహాలు సూచనలు ఇస్తే కూడా మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుండే. కానీ అట్లాంటిది ఈరోజు మనకు లేకుండా పోయినరు. నిజంగా ఇది భారతదేశానికి దురదృష్టకరం. అట్లాంటి మేధావులు ఇక మనకు చాలా తక్కువ, చాలా అరుదు. మన్మోహన్ సింగ్ లాంటి మేధావులు చాలా అరుదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈయనను ఏరికోరి ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకున్నారు. అప్పుడే వారిద్దరు కలిసి ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చినందుకే ఈరోజు మనం నిజంగా ఆర్థికంగా బలమైన దేశంగా ఎదగడం జరిగింది. ఉన్నప్పుడు ఇది మనకు పనికి ఆహార పథకం చట్టం కూడా చెప్పడం జరిగింది. తర్వాత రుణాన్ని మొత్తం మాఫీ చేసి 70,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో అందరు రైతులకు కూడా మాఫీ చేయడం జరిగింది. తర్వాత ఉచిత నిర్బంధ విద్య చట్టాన్ని కూడా, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత చట్టం కూడా తీసుకురావడానికి మీరు ఎంతో కృషి చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మన్మోహన్ సింగ్ గారి సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. మొదలు సమాచార హక్కు చట్టం అంటే అసలు ఎవరు పట్టించుకునేది కాదు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిదీ ఏ సమాచారం అడిగినా కూడా ఒక నెల రోజుల లోపలనే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ పెట్టడం జరిగింది. అక్కడికి పరిమితమై గత ప్రభుత్వాలను మళ్ళీ వాళ్ళకి తుంగలో దొక్కి సమాచార హక్కు చట్టాన్నే మొత్తము నిర్వీర్యం చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినది. దానికి మన మన్మోహన్ సింగ్ గారు దానికి పారదర్శకతకు నిదర్శనం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.